ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని, క్లాస్ రూమ్లో ఉన్న ఒకరు చదువుకోలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం, అదేవిధంగా స్కూల్లో ఇంకెవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం, అదేవిధంగా మీరు స్కూల్లో క్వశ్చన్స్ వేయడం, పడుకునే ముందు ఒక పేజీ చదువుకొని పడుకోవడం, ఇలాంటి అలవాట్లన్నీ చేసుకుంటే మీరు ఎంచుకున్న గోల్స్ మీరు తప్పకుండా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ గురించి అహర్నిశలు కలలు కంటూ 2047 విజన్ 2047ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ అర్థమైంది అది ఎవరికి ఉపయోగపడద్దో. రాబోయే మీ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ 2047 అనే దాన్ని మనం ఏమంతా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి ముందుగా స్కూల్లోనే మీకు బీజాలు వేయాలని మన విద్యాశాఖ మంత్రి అత్యుత్సాహంతో ఎంతో శ్రమకు వచ్చి స్కూళ్ళన్నింటినీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి మీకు ఎడ్యుకేషన్లో ఎన్నో సిస్టమ్స్ తీసుకొచ్చి దేశంలో విద్యార్థి స్కూల్లో విద్యార్థులు బాగుంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని ఆశించిన నాయకులు ఈరోజు మనకి సీఎంగా ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి అందరం మన పల్లెల గురించి ఆలోచించుకుంటూ మన స్కూల్స్ గురించి భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వాలో అని చెప్పి అందిస్తూ ఈ 2047కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరం మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు కూడా తప్పకుండా ఒక గోల్ నిర్మించుకొని ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా స్టూడెంట్స్ అందరూ ముందుకెళ్తూ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.